వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. క్షమించండి. తద్దినానికి వచ్చిన తర్వాత చెప్పడం కాదు, రాకముందే చెప్పాలి. అమ్మాయిని మేం పిలవలేదండి. ఆపండి మీ అబద్ధాలు. మీరు పిలవకుండానే ఆఫీస్ నుండి పరిగెత్తుకుంటూ వచ్చిందా? మీరు మీ అమ్మాయి చేసిన పనికి మా అల్లుడు ఎంత బాధపడ్డాడో తెలుసా? ఆకాష్ బాధపడ్డా? బాధపడక తద్దినానికి వెళ్ళిన పిల్లాన్ని చూసి చప్పట్లు కొడతారా? మంచి చెడు చెప్పుకోవడానికి మేము ఇంట్లో ఉన్నాం కాబట్టి సరిపోయింది. లేదంటే మా అల్లుడు కోపానికి మీ అమ్మాయి ఈ పాటికి మీ ఇంట్లో ఉండేది. అమ్మాయి తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. ఒకసారి ఆకాష్ను పిలిస్తే. ఎందుకు పిలవాలి? మీరెందుకు చెప్పాలి? నుదురు చెడ్డ ఆడది నానా కష్టాలు పడి ఆకాష్కి మాయమాటలు చెప్పి ముగ్గులోకి దించి 3 ముళ్ళు వేయించుకుంది. అంతటితో అయిపోయిందిలే భగవంతుడా అనుకోకుండా ఈ ఇంటికి రాకపోకలు జరపడం ఎందుకో? చేతికి అందింది దోచుకోవడానికా? అందుకేనేమో సంచి కూడా తెచ్చుకున్నాడు. బాగా చెప్పారు. చిచి, సంస్కారం లేకుండా మాట్లాడకండి. పోయిన పిల్లలతో అనుబంధం లేకుండా పోయినట్టయితే మీరిక్కడికి మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? మీరనుకుంటున్నట్టు మా అమ్మాయి ఆకాష్ కోసం ముగ్గులు వలలు వేయలేదు. ఆకాష్ మనస్ఫూర్తిగా కోరుకున్న తర్వాతే మా అమ్మాయి అతని భార్య అయింది. నాన్నా, అమ్మా సంధ్య, ఎంతసేపు అయింది నాన్న వచ్చి? ఇప్పుడేనమ్మా. నాన్నా, నేను చెప్పాను కదా వీళ్ళు ఆయన గారే. అక్కర్లేదమ్మా, మనుషులే కాదు వాళ్ళ మనసులు కూడా పరిచయం అయ్యాయి. అంత వెటకారం అవసరం లేదులేండి. ఏంటండి అలా అంటారు? రాక రాక మా నాన్నగారు ఈ ఇంటికొస్తే ఇదేనా మీరిచ్చే మర్యాద? వచ్చి ఇంతసేపు అయింది, కనీసం కూర్చోమని కూడా చెప్పలేరా? బాగానే ఉందమ్మా. మా అమ్మాయి కోరి కోరి కట్టించుకున్న ఈ ఇంట్లో నిన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు కదా మా అల్లుడు. అది సరిపోనట్టు మీ నాన్నగారిని కూడా కూర్చోబెట్టాలా? చూడండి, ఊరుకుంటున్నాను కదా అని. అమ్మా సంధ్య, అబ్బాయి తరపు బంధువులు నీ ఇంటికొచ్చారు. వాళ్ళని గౌరవించటం నీ ధర్మం. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడం వాళ్ళ ధర్మం. ఇది తీసుకో అమ్మా. ఏంటి నాన్న ఇది? ఉసిరావకాయ తల్లి, నీకిష్టమని మీ అమ్మ చేసి పంపించింది. లోపల పెట్టమ్మా. సరే. బాగున్నావా బాబు? డబ్బు ఏమైనా అవసరమా? నేను అడిగింది నువ్వు బాగున్నావా అని బాబు, డబ్బు కాదు. అవసరం మనిషితో రకరకాల మాటలు పలికిస్తుంది. అన్నింటికీ రెస్పాండ్ అవ్వలేం కదా. అవ్వనక్కర్లేదు. కనీసం మాట వరుసకైనా మేము ఎలా ఉన్నామని అడుగుతావనుకున్నాను. బాగానే ఉన్నారు కదా. మీరేమో చూడ్డానికి ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. సంధ్య మాత్రం మాట్లాడితే మా నాన్న కొంట్లో బాలేదు అని మీ ఇంటికొచ్చేస్తుంది. ఎందుకలాగా? ఏముంటుంది బాబు, ఉద్యోగం చేసే పిల్ల, పైగా పెళ్ళయింది. ఎక్కడ తమని మర్చిపోతుందోనన్న భయంతో ఏమందో మాపో పెట్టుంటారు. చూడమ్మా, నువ్వు మాట్లాడుతున్నది చాలా తప్పు. ఆగండి. తప్పొప్పులు మీకన్నా వాళ్ళకే బాగా తెలుసు. వాళ్ళ గురించి ఏం తెలుసని మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఊళ్ళో వాళ్ళకెంతో పలుకుబడుందో మీకు తెలుసా?
నాన్నా. నీ చేతి కాఫీ తాగి ఎన్నో ఏళ్లయినట్టుందమ్మా. బుద్ధుందా నీకు? ఇది కాఫీ తాగే టైమా? టైం సంగతి అటు ఉంచు బాబు. ఇదేదో సత్రంలాగా వచ్చిన చుట్టాలంతా ఈ ఇంటి మీద పడి మేస్తుంటే ఇల్లు గొల్లైపోదు. మా సంధ్య బతికుంటే ఈ ఇల్లు ఇలా ఉండేదా? ఒకళ్ళని అనుకుని ఏం లాభం ఉందిలే, అంతా మా తలరాత. మీరింకా చూస్తున్నారేంటి? పదండి. ఏదైనా డబ్బు అవసరం ఉండి వచ్చారేమో. ఎంత కావాలంటే అంత ఇచ్చి పంపించు. బాబు, డబ్బు అవసరం లేదు. సంధ్యకిష్టమని వాళ్ళమ్మ ఉసిరావకాయ పంపించింది. అది ఇచ్చి వెళ్దామని వచ్చాను. కాఫీ తీసుకోండి నాన్నా. వద్దులేమ్మా, కడుపు నిండిపోయింది. ఇక్కడ జరిగినవేవి మీరు పట్టించుకోవద్దు నాన్నా. పట్టించుకోనమ్మా, అస్సలు పట్టించుకోను. నేను పట్టించుకోవాల్సిందంతా నీ గురించి, నీ కాపురం గురించి, నువ్వు అనుభవిస్తున్న సుఖం గురించి. వస్తానమ్మా. మీ అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సరే నాన్నా. ఏదో ఒక రోజు ఈ కొత్త పెళ్ళానికి కూడా గట్టిగా ఇస్తే కానీ సెట్ అవ్వదు. ఇదిగో అమ్మాయి, ఇలారా. వెళ్ళి కొంచెం మంచినీళ్ళు తీసుకునిరా. గ్లాసులో నీళ్లు పూర్తిగా తీసుకురావచ్చు కదా. నీ సొమ్మేదో దారి పోస్తున్నట్టు ఏంటి సగం సగం పనులు? అవి తాగండి పిన్ని గారు. సరిపోలేదంటే మళ్ళీ తీసుకొస్తాను. అంటే ఎన్ని నీళ్లు తాగాలో కూడా నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్విచ్చే నీళ్లతో దాహం తీరకపోతే ముష్టిదానిలో చేతులు చాపి నిలబడమంటావా? నేనేమన్నానని ఇన్ని మాటలు అంటున్నారు? మీరు నీళ్ళు అడిగారని అర్జెంటుగా తీసుకొచ్చాను. అది కూడా తప్పేనా? తప్పున్నారా? ఒక పని చెప్తే చేయడం రాదు కానీ ఒంట్లో పొగరికి మాత్రం తక్కువేం లేదు. అసలు నిన్ను కాదు, నీలాంటి దాన్ని తీసుకొచ్చి పెట్టినందుకు మా అల్లుణ్ణి అనాలి. అత్తయ్య, రా బాబు, చూసావా నీ కొత్త పెళ్ళం ఏం చేసిందో? అంతా చూశాను, విన్నాను. తప్పు మీరు చేసి సంధ్యనెలా తిడతారు? బాబు, అది ఇది మీ ఇల్లే అని చెప్పాను కదా. ఇక్కడ మీకేం కావాలన్నా మీరే చేసుకోవచ్చు కదా. సంధ్య నా భార్య, పని మనిషి కాదు.